హలో హాయ్ అండి, నమస్కారం. దిస్ గణేష్ గైస్. మనకు ఎవరైతే వీఆర్ఓకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో సో వీళ్ళకు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో అయితే నేను చెప్తానండి. చాలా డీటెయిల్గా చాలా ఇంపార్టెంట్. 80% వీడియోని స్కిప్ చేయకండి అండ్ ఖచ్చితంగా వీడియోని లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అయితే ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనకు ఇన్ని రోజులు మనం ఏమనుకున్నామంటే వీఆర్ఓ నోటిఫికేషన్ సంబంధించి మనకు ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటుందని చాలామంది అనుకున్నారు. బట్ మనకు ఇంటర్ క్వాలిఫికేషన్ కాదండి, మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది చేంజ్ చేయడం జరిగింది. 99% మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. వాళ్ళు మాత్రం ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంది. అండ్ ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్, మిగిలిపోయినటువంటి పోస్టులకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేపడుతున్నటువంటి పోస్టులకు అన్నిటికీ కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ మీదనే మనకు ఫిల్ చేయబోతూ ఉన్నారు. సో డిగ్రీ ఇంటర్ ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ డిసప్పాయింట్ కావాల్సినటువంటి విషయమే. ఎందుకంటే ఇది మనకు సెక్రటేరియట్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. దెన్ మనకు కాంగ్రెస్ వాళ్ళు ట్విట్టర్లో కూడా అఫీషియల్గా పెట్టడం జరిగింది అండ్ మనకు న్యూస్ కూడా కవర్ కావడం జరిగింది. సో ఇలా ఇన్ని చాలా అంశాలు అయితే ఉన్నాయి. సో మీ వరకు రీచ్ అయిందో లేదో నాకైతే తెలియదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ సో మనకు సిలబస్ విషయంలో కూడా చాలా చేంజెస్ అయితే వస్తున్నాయి. అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వాళ్ళని ఎలా ఫిల్ చేస్తారనేది కూడా డౌట్ ఉంది. అయితే సిలబస్ విషయంలో చేంజెస్ ఏంటంటే గతంలో చూసుకున్నటువంటి వీఆర్ఓ నోటిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మనకు 75 మార్క్స్ 75 మార్క్స్కి ఉన్నది, అంటే 150 మార్క్స్కి ఉన్నది. బట్ ఇప్పుడు డిగ్రీ క్వాలిఫికేషన్ మీద ల్యాండ్ యాక్ట్స్, అదేవిధంగా రెవెన్యూ యాక్ట్స్ అండ్ ఇది ఏదైతే భూభారతి చట్టానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో వాటిని ఇంట్రడ్యూస్ చేయడానికి పెడతా ఉన్నారు. అండ్ జిఎస్లో వీటిని ఇంట్రడ్యూస్ చేస్తే దీని యొక్క సిలబస్ లెంత్ అండ్ స్కోర్ అనేది ఎక్కువ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మేబీ 200 మార్క్స్కు పెట్టే ఆలోచనలో ఉన్నారు. దీని గురించి ఆల్రెడీ టీజీపీఎస్సీతోని అది సంప్రదింపులు అంటారు కదా, సో ఆ మీటింగ్స్ అవి అయితే జరుగుతూ ఉన్నాయి. సో అదొక ఇన్ఫర్మేషన్. అండ్ కొత్త వాళ్ళని ఎలా ఫిల్ చేస్తారంటే ఫస్ట్ ఈ పాత వాళ్ళను తీసుకెళ్ళి వీళ్ళకి ఒక ఎగ్జామ్ పెట్టేసి ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే పెడతారు. ఖచ్చితంగా ఎగ్జామ్ పెట్టిన తర్వాత వాళ్ళు ఫిల్ చేసిన తర్వాత మిగిలిపోయినటువంటి పోస్టులకి సో ఇదే నోటిఫికేషన్ ఏదైతే ఉంది ఈ నోటిఫికేషన్ని అకార్డింగ్ టు దీన్ని అటాచ్ చేసి ఫిల్ చేస్తారు. అండ్ లేదా చాలామంది అంటూ ఉన్నారు మనకు మేలో సపరేట్ నోటిఫికేషన్ ఇస్తారు అని చెప్పేసి. సో అట్లా ఏముండదు, నోటిఫికేషన్ మెన్షన్ చేసి ఫస్ట్ ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అవుతుంది, దీని తర్వాత ఈ స్టెప్ని చేస్తామని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఆ విధంగానే వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు, ప్రాసెస్ కూడా చేసుకుంటున్నారు. సో ఈ విషయాలు కూడా మీకు తెలియజేస్తున్నాను. అండ్ ఇంకోటి, ఈసారి ఎవరైతే వీఆర్ఓకు 100%గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఏదో నెల 2 నెలలు 3 నెలలు 6 నెలలు అలా కోర్సు తీసుకొని ఇంత డెలిబరేట్ అంశాలను మనం ప్రిపేర్ అవ్వాలంటే సో కొద్దిగా టైంతో కూడుకున్నటువంటి పనిదే. సో కాబట్టి ఇందులో ఉన్నటువంటి అంశాలు అండ్ సిలబస్ విషయంలో కూడా ఏదైనా చేంజెస్ అవుతాయి. సో మీరు కన్స్టెంట్గా ఒక దానికి ఫిక్స్ అప్ అయిపోకండి. మీరు ఏదైనా ప్రిపరేషన్ ప్లాన్లో ఉంటే సో ఫిక్స్ కాకుండా సో మీరు కాన్స్టెంట్గా మీకు వచ్చేటటువంటి ఏదైతే సిలబస్లో చేంజెస్ అండ్ మారుతున్నటువంటి అంశాలు, ఎందుకంటే చాలా వరకు అయితే మనకు మారదు కానీ కొద్ది పర్సెంట్ అయితే మారుతుంది. కాబట్టి మారుతున్నటువంటి అనుగుణంగా కూడా నేను సిలబస్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. అండ్ యూపీఎస్ అండ్ టీజీపీఎస్కి సంబంధించిన ది బెస్ట్ ఫ్యాకల్టీ ఐఏఎస్ అకాడమీకి సంబంధించినటువంటి వాళ్ళతో మన ఈ క్లాసెస్ అంతా రెడీ చేయడం జరిగింది. సో ఇవి మన కనెక్టివ్ నిష్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఖచ్చితంగా లింక్ వచ్చేసరికి నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అండ్ ఇందులో మనకు ది బెస్ట్ ఏంటంటే మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. అండ్ ఖచ్చితంగా మీకు 1 year వ్యాలిడిటీ అయితే నేను ఇస్తాను. సో మీకు చాలా క్లియర్ కట్ అంశాలు ఉంటాయి. అండ్ అందులో టెస్ట్ ప్రాక్టీస్ కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. అదేవిధంగా మీకు ఎక్కువ వ్యాలిడిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు ది స్టాండర్డ్ క్లాసెస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇన్ కేస్ మీకు ఏదైనా సిలబస్లో ఏదైనా టాపిక్స్ చేంజ్ అయ్యాయనుకో వాటిని కూడా మళ్ళీ లేటెస్ట్ అప్డేట్ వర్షన్లో ఇప్పుడున్నటువంటి క్లాసెస్ కూడా అప్డేటెడ్ క్లాసెసే. సో వాటిని కూడా మళ్ళీ మీకు అప్డేట్ చేసి నేను పెట్టే ప్రయత్నం చేస్తాను. సో ఖచ్చితంగా ఇది మీకు 100% అయితే 100% యూజ్ అవుతుంది. ఇది మన కనెక్టివ్ నిష్ యాప్ అయితే. సో మీకు తప్పకుండా దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ ఏమున్న వీఆర్ఓకి సంబంధించి నేను కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇస్తానండి, ఫార్వర్డ్ చేస్తాను. సో మీకు స్టార్టింగ్లో కూడా నేను చెప్పాను. సో మనకు ఆర్థిక శాఖ ఆమోదం వచ్చిన వెంటనే చాలామంది లేదు అయిపోయింది ఇంకా కొత్త వాళ్ళకి లేదనే కాన్సెప్ట్లో వచ్చారు. సో మనం దాని గురించి చాలా క్లారిటీ అంశాలు మనం డిస్కస్ చేయడం జరిగింది అండ్ మీకు ఇవ్వడం కూడా జరిగింది. సో ఇలా ప్రతిదీ కూడా మీకు చేస్తాను ఉంటాను, క్లియర్ కట్గా మీకు ప్రతిదీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ అది సబ్జెక్ట్ విషయంలో కానీ గైడెన్స్ విషయంలో కానీ లేదా అప్డేట్స్ విషయంలో కానీ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.